హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. ఆంధ్రప్రదేశ్లో ఘోర ప్రమాదం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. విశాఖపట్నం జిల్లాలోని పలవాడ ఫార్మాసిటీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఠాగూర్ లాబొరేటరీ ఫ్యాక్టరీలో విషవాయువుల లీకేజ్ కారణంగా ఈ దుర్ఘటన జరిగింది. విషవాయువుల ప్రభావం వల్ల ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారని సమాచారం. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఇప్పటికే విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా ప్రాంతీయ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫ్యాక్టరీ వద్ద భారీగా ధూమాలు వెలువడడంతో పరిస్థితి మరింత దిగ్భ్రాంతికి గురయ్యింది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరిసర గ్రామాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. విషవాయువుల లీకేజ్ కి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తుంది. ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు సాయం అందించేందుకు చర్యలు చేపడుతోంది. పరిశ్రమల భద్రతపై కొత్త ప్రశ్నలు లేకెత్తిస్తోంది. పరిశ్రమల వద్ద భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో అత్యవసర సిబ్బంది సహాయ చర్యలను కొనసాగిస్తున్నారు. స్థానిక ప్రజలు దుర్గంధం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన పరిశ్రమల మానవ సంరక్షణ విధానాలపై మరింత కఠిన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.